రాజన్ మౌనిది యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ మై ఇద్దరిది. ప్రాణం ఉన్నన్నాళ్ళు మౌనికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. సో ఇప్పుడే కాదు, ఎప్పటికి లాస్ట్ వరకు మౌని నా కాడే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మా డాడీకి సిస్టమ్ కానీ ఇచ్చిండు కొన్ని పైసలు, దాంట్లో మైనస్ చేసి మౌనికి కొనిస్తున్నా. సరేనా? హ్యాపీ యానివర్సరీ మై లవ్, మై ఎవ్రీథింగ్, మై థింగ్. ఏది ఈ ఉసులవు ఎల్లో తేలించు, ఏది నాపై ఇష్టం చూపించు. మౌని రాజన్ని కలిపింది కూడా మన సబ్స్క్రైబర్లు చాలా మంది. ప్రేమ ఓ ప్రేమ మన నీడ. ఒకటి అనే ముందు అది నిజమా కాదా, అసలు వాడు వచ్చేసిండు ఇదంతా లేదు, వీడు బయటకు వచ్చిండు అని అంటే ఏదైనా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఈ యానివర్సరీ రోజు అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండాలి, కానీ బ్యాడ్ మూమెంట్స్ అసలు వద్దు. ఇంకా సబ్స్క్రైబర్ నాతో వచ్చినంటే వదులుకోను, ఆ పిల్లోనైనా ఒక సబ్స్క్రైబర్ అయినా వదులుకోను. వాడు ఇప్పుడు నా ప్రతి సబ్స్క్రైబర్ గుర్తున్నాడు. వాళ్ళని అడగండి రాజన్ ఎలా అంటాడు అసలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విఐపి రాజన్ ఆఫీషియల్ ఈరోజు యానివర్సరీ. మా పిల్ల బర్త్డే యానివర్సరీ అన్ని కలిసిపోయినాయి. యాక్చువల్గా మేము మీట్ అయింది నా బర్త్డే రోజే యానివర్సరీ అని వీడు అనుకుంటాం. బట్ మా లవ్ యాక్సెప్ట్ చేసింది మాత్రం దాని నెక్స్ట్ డే. సో ఇది పెద్ద గొడవ అయింది. ఇంకా మాకు మెంటల్ వేస్తుంది. బర్త్డే యానివర్సరీ అన్ని అయిపోయినాయి. ఇవన్నీ పైసలు ఏమి ఎక్కడి నుంచి వచ్చినా మీ మమ్మీ ఏమని ఇచ్చింది పైసలు. అయితే నీ పైసలు నాకు పెట్టవా? నా పైసలు నేను ఎవరికి పెట్టా. చూడండి గైస్, లవర్ దగ్గర కూడా పైసల గురించి ఆలోచిస్తుంది. నా పైసలు మా మమ్మీ మా డాడీకే చెందాలి, మా అమ్మ మా నాన్న పైసలు నాకే చెందాలి అంతే. ఎవరి పైసలు ఏం నేను ఎక్కువ అంటే వేరే మోసం కూడా చేయను. నేను ఎప్పుడు లైఫ్లో ఇప్పటి వరకు ఒక్కరికి లైఫ్లో మోసం చేయలేదు కాబట్టి ఎవరు చేయను. మేబీ చేస్తే మౌనికే చేస్తా. ఈడెవడరా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు మోసం కాబట్టి నీకు తప్ప ఎవరు చేయగలరు చెప్పు. లేదు సారీగా. ఈరోజు మౌని కాదు రాజన్ మౌనిది యానివర్సరీ. ప్రాణం ఉన్నన్నాళ్ళు నేను 0 పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఒకరు గుర్తొచ్చింది ఓన్లీ సబ్స్క్రైబర్లు మాత్రమే. వాళ్ళు నమ్ముకొని ఒక అడిగేసిన ఇప్పటికి వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ వస్తూనే ఉంది. వాళ్ళందరూ సబ్స్క్రైబర్లకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఇది మా ఫస్ట్ యానివర్సరీ. సో మీ బ్లెస్సింగ్ తో ఇంకా 10th యానివర్సరీ కూడా చేసుకోవాలి, 20th యానివర్సరీ కూడా చేసుకోవాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. 100 యానివర్సరీ చేసుకుందాం. 100 యానివర్సరీ అందరికి మనం ఇట్లా లవ్ యూ చెప్దాం. మై సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇలా మౌని రాజన్ని కలిపింది కూడా మన సబ్స్క్రైబర్లే చాలా మంది. ఇంకా చాలా మాట్లాడాలి, మనసులో చాలా మాటలు ఉన్నాయి. నీకు అన్నీ అయిపోయినాయి. ఎంత మర్చిపోదామని కొన్ని వస్తుంటాయి కదా. పాపం నా ఓల్డ్ మెమోరీస్ కూడా లేవు. పాపం మౌనికి చూపిద్దామంటే ఎన్నో మెమోరీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. సరే దాని తర్వాత ఓకే అవన్నీ పక్కన పెడదాం. నేను నమ్మింది ఒక్కరే మిమ్మల్ని నమ్ముకుని స్టార్ట్ చేసినా మీరు గెలిపిస్తారని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే మౌనికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేద్దాం. ఎప్పటి నుంచో ఇంకా మౌని నేను కూడబెట్టుకున్న పైసలు ఏదో చిన్నది కొన్నా. సరేనా? నాకు అక్కడ యాక్చువల్లీ ఏం పైసలు లేవు. మొన్ననే సిస్టమ్ కొన్నాం మేము, ఇందు రితిక్ వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద సిస్టమ్ కొన్నాం. ఆ టూర్ కూడా మీకు త్వరలో పెడతా. సో ఇన్ని స్టెప్స్ పైన ఉంది థియేటర్. ఎక్కువ చాలా నాకు అంత స్వెట్. ఇది ఇంతలా ఉంది. కోట్ బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట్ మౌని కొనింది. థ్యాంక్ యూ మౌని. యాక్చువల్గా మేమిద్దరము సో ఇది మా ఫస్ట్ లవ్ యానివర్సరీ కదా. సో అది బెస్ట్గా ఉండాలి, ఎన్ని బాధలు ఉన్నా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండాలి మాకు ఈరోజు అన్నట్టుగా మేము షాపింగ్కి వెళ్ళి ఇలా
కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాం. ఇలా కావాలని మౌని తీసుకుని నేను తీసుకోలేదు. సరే ఇప్పుడు చిన్న కామెంట్ చేయండి. మౌనికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. సో ఇప్పుడే కాదు ఎప్పటికి లాస్ట్ వరకు మౌని నా కాడే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మౌని కళ్ళు మూసుకో. నీకు చిన్న 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 గిఫ్ట్ తెచ్చిన, సరేనా? సరే ఎక్కడున్నారా? తీసుకో. కళ్ళు తెరి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఓపెన్ చే, దాంట్లో ఒకటి ఉంటుంది చూడు. చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. యాక్చువల్ గా మేము ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా నాకు వీడు రింగే ఇచ్చాడు. అదే మీకు చెప్తా. ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు మా ఫస్ట్ డే రోజు రింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది కొన్నది వీడు నాకు గోల్డ్ అని చెప్పి 1 వీక్ సతాయించిండు. అన్ని అది 10 రూపీస్. మా ఊరు జాతరకి వెళ్ళిండు కాబట్టి జాతర 10 రూపీస్ రింగ్ కింద తెచ్చిండు. సో సిల్వర్ది. సో ఇప్పుడు మనం నా కాడ ఏం మనీ ఎర్న్ చేసుకుని ఏం లేవు, ఓకేనా? సో గాయస్, గోల్డ్ అంటే బాధపడకు, సిల్వర్ కొన్నా. సో భవిష్యత్తులో చాలా గోల్డ్ కొన్నా. సార్ ఇప్పుడు ఏమంటే నాకు ఏమీ లేదు గాయస్, ఎర్న్ చేసుకుని ఏంది లేదు. యూట్యూబ్లో కూడా మనీ వస్తలేవు. చాలా నెలలు అయింది ఏం యూట్యూబ్ అని ఏం లేక కొన్ని ఇల్లు అట్లే గడుస్తుంది. ఇంట్లో మన శాలరీస్ అని ఇల్లు గడుస్తుంది, నాకే తెలుసు. అట్లే కొన్ని బాధల్లో అవన్నీ బాధలు పక్కన పెట్టి హ్యాపీ మూమెంట్స్ ఎందుకు ఖరాబ్ చేసుకోవడం అని ఈ హ్యాపీ మూమెంట్స్ కోసం చిన్న దాచిపెట్టుకున్న పైసలతో దాచిపెట్టుకోవడం కాదు, మా డాడీకి సిస్టమ్ కానీ ఇచ్చిండు కొన్ని పైసలు, దాంట్లో మైనస్ చేసి మౌనికి కొనిస్తున్నా, సరేనా? గాయస్ ఇంకొకటి నాకు మాటలు వస్తలేవు, ఎందుకంటే కొన్ని ఎమోషన్ లోపల బాధలు చాలా ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నా కొన్ని అంతే. ఇంక సిచ్యువేషన్లో బాగాలేకుండా మనం ఏం చేయలేం గాయస్. ఒకటి ఇంకా మేబీ ఇట్లా అవుతుందేమో నాకు. ఇంకా యాక్చువల్గా మేము మా ఫస్ట్ యానివర్సరీ చాలా 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 మంచిగా చేసుకున్నాం అనుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ మీ అందరికి నేను నా యానివర్సరీ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఈరోజు చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొన్ని కామెంట్స్ పెడుతున్నారు ఎట్లా అంటే నెగిటివ్గా, బ్యాడ్గా. మీరు అనేటప్పుడు బాగానే ఈజీగా అనేస్తున్నారు, కానీ అవతల పర్సన్ ఎలా తీసుకుంటారు అనేది ఒక్కసారి ఆలోచించి పెట్టండి. అవి చాలా హర్టింగ్గా అనిపిస్తున్నాయి మాకు. ఒకటి అనే ముందు అది నిజమా కాదా, అసలు వాడు వచ్చేసిండు ఇదంతా లేదు, వీడు బయటకు వచ్చిండు అని అంటే ఏదైనా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఉంది కాబట్టే మేము ఇక్కడ ఈరోజు ఇలా ఉన్నాము. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నా అంత నేను ఓలే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది అట్లా జరిగిపోయింది, కానీ అవన్నీ మేబీ తర్వాత వస్తాయని చెప్పినా కదా, వస్తాయి లేకుంటే లేదు. దాని గురించి వద్దు బాధలు. ఓకే, చిన్న హ్యాపీ మూమెంట్ ఒకటి, నాకు మీరున్నారు, ఇంకా నా టాలెంట్ చూపించి నీకు నాకు అదొక అవకాశం చాలు, మీరు చూస్తూనే ఉంటారు నాకు తెలుసు. సో అన్నీ ఈ యానివర్సరీ రోజు అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండాలి, కానీ బ్యాడ్ మూమెంట్స్ అసలు వద్దు. ఇంకా నా ఎడిటింగ్ మీద ఒకటే చెప్తున్నాను, నేను ఎవరు మోసం చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, నేను ఎవరు మోసం చేయలేదు. కావాల్సి ఉంటే ఎవరు మా పక్కన వాళ్ళని టీవీన్స్ ఎవరు కాదు, నన్ను కలిసి ఉంటారు సబ్స్క్రైబర్లు. ఎప్పుడో ఒకసారి అన్నానుక చూస్తుంటారు సబ్స్క్రైబర్ని, వాళ్ళని కూడా అడగండి నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నానో. ఆ సబ్స్క్రైబర్లు ఎవరు, నన్ను కలిసిన సబ్స్క్రైబర్లు ఎవరు పక్క కామెంట్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ చేయడం వల్ల తెలుస్తుంది నేను ఎలా అంటున్నానో. నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు కలిసినారు, ఈయన హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు ఒక 3-4 కానీ మంచి క్లోజే. ఒక సబ్స్క్రైబర్ నాతో వచ్చినంటే వదులుకోను, ఆ పిల్లోనైనా ఒక సబ్స్క్రైబర్ అయినా వదులుకోను. వాడు ఇప్పుడు నా ప్రతి సబ్స్క్రైబర్ గుర్తున్నాడు. వాళ్ళని అడగండి రాజు ఎలా అంటాడు, అసలు నా క్లోజ్ కాదు, ఓన్లీ సబ్స్క్రైబర్లే అడగండి. నేను ఎవరిని, నా టీమేట్లు అంటే నన్ను మంచోడే అంటారు, బయట నన్ను మంచోడే అంటారు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మంచోళ్ళే అంటారు. కాబట్టి సబ్స్క్రైబర్లు ఉన్నట్టు అంటారు కదా, సబ్స్క్రైబర్లకి ఎవరు పవర్ చూపిస్తున్నారు, ఎవడు మంచోడు ఎవడు ఎలా అంటాడో సబ్స్క్రైబర్లు తెలుసు, వాళ్ళని కూడా అడగండి. ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దని నేను ప్రతి కామెంట్ అవుతాను, ఈడ కాదు నేను ఏ టీంలో నా కామెంట్స్ అన్ని చదువుతూనే ఉంటాను. కొంచెం బ్యాడ్ ఒక్కటి పెట్టకండి. నేను ఇప్పటికి కొంచెం ఒక సక్సెస్ వేస్తున్నా, ఒక ముందడుగు వేస్తున్నా అంటే ఫస్ట్ మీ వల్లనే.
ఇంకా మంచి కామెంట్స్ పెట్టి ఇంకా ముందు తీసుకెళ్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. సో బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టుకోండి, ఒక్కడే చిన్న ఇష్యూ అంతే. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఇంకొకటి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, తర్వాత బాధపడకండి అరే ఊకే పెట్టినామని. నిజాయితీ నిజం తెలిసనే పెట్టండి, నేను ఎవరు మోసం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, దాని తర్వాత మీకు నిజం ఏంటని తెలిసిన తర్వాత అరే ఆ రోజు అనవసరంగా మేము బ్యాడ్ గా కామెంట్ చేసామన్న మీకు ఆ బాధ అనేది ఉండకూడదు. ఒకటే మీ మనసులు తెలియాలి, నా మనసుకు నేనేంటో తెలుసు, నన్ను చూసిన వాళ్ళు తెలుసు, నన్ను కలిసిన వాళ్ళు తెలుసు. సో ఏడో మీరు చూస్తుంటారు, మీకు తెలియదు కదా, మీకు అంత తెలుస్తుంటే రండి కలండి, ఏంటి తెలుసుకుని పోండి, అప్పుడు కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు మనం ఇంకా ఇవన్నీ రిమూవ్ చేసేసి యానివర్సరీ కేక్ కట్ చేద్దాం. చాలా కేక్ చల్లగా అయిపోతుంది మార్నింగ్. మేడం గారికి కూల్ కేకే తింటారు అనమాట, నార్మల్ కేక్ తినరు మళ్ళీ. సరే నా హెల్త్ కూడా అస్సలు బాగాలేదు. సరే ఓకేనా? ఏవో నేను ఎన్నో ప్రేమ కవితలు అన్నీ మాట్లాడదాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్స్ వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నా, వస్తలేదు. సరే నేను మేబీ ముందు మనం మాటలు చెప్పేరాకని కాదు, చేతలు చూపించడం. నేను ఎవరైనా అడగండి. నాకు ఇదంటే చాలా భయం. లాస్ట్ టైం రితికని ఇట్లా పేల్చింది మాకు. హ్యాపీ యానివర్సరీ బేబీదా. హ్యాపీ యానివర్సరీ మై లవ్, మై ఎవ్రీథింగ్, మై థింగ్. ఏది నీ ఉసుల ఊయల్లో తేలించు, ఏది నాపై ఇష్టం చూపించు. ఫస్ట్ లవ్ యానివర్సరీ, మై ఎవ్రీథింగ్, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అట్లా కింద ఎప్పుడు కూర్చోద్దు, ఎప్పుడు గుండెల మీద ఉంటావు కాబట్టి గుండెల మీద సరే. మౌనికి కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అది తర్వాత చెప్పు సరేనా? మేము వచ్చేసినాం కాబట్టి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ క్యారీ చేసుకుని మనం ఏడ్చుకుంటూ కాదు ముందుకు వెళ్ళాలని కాసి మన ఇందురీతికి చెప్పారు. ఇంకోటి మెయిన్ సపోర్ట్కి ఇవన్నిటికి కారణం మౌనియే, నేను కాదు వీడే. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు విఐపి రాజు. సో ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.